హలో సంచారీస్, ఎలా ఉన్నారు? నేను మీ సింగిల్ సంచారి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా? దిండిగల్ జంక్షన్ దగ్గర. ఇప్పుడు దాకా వేడి వాతావరణంలో తిరిగి కొంచెం చిరాకు వచ్చింది కదా, కొంచెం చల్లబడదామని చెప్పి నాకు కూడా అనిపిస్తుంది. సో ఇక్కడి నుంచి కొంచెం కూల్ ప్లేస్కి వెళ్తా. అదేంటో మీరు గెస్ట్ చేయండి, లేకపోతే తర్వాత నేనే చెప్తా. ఇప్పుడు నేను దిండిగల్ రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్కి నడుచుకుంటూ వెళ్తున్నా. 1.7 కిలోమీటర్స్ ఉందనుకుంటా నేను గూగుల్లో చూసినప్పుడు. సో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా. ఇక్కడ ఆటోలు వచ్చి అడిగారు, కానీ వాళ్ళు వచ్చేసి 50 రూపీస్ అడుగుతున్నారు రైల్వే స్టేషన్ నుంచి. నేను ఇవ్వలేను కదా, అందుకే నడుచుకుంటూ వెళ్తాను. అలాగే ఇక్కడ మార్నింగ్ వెదర్ కూడా చాలా బాగుంది. చూడండి మబ్బులు. ఈ వెదర్ని మిస్ అవ్వకూడదని చెప్పేసి ఆస్వాదిస్తూ వెళ్తున్నా. సంచారీస్ నడిచి చివరికి బస్ స్టాండ్ చేరుకున్నా. చూడండి, దిండిగల్ జంక్షన్ బస్ స్టాండ్కి వచ్చేసా. వెళ్ళబోతూ ఇంకా దాపరికం ఎందుకు చెప్పేస్తాను ఎక్కడికి వెళ్ళబోతున్నాను. సంచారీస్, ఇప్పుడు నేను దిండిగల్ బస్ స్టాండ్ నుంచి కొడైకెనాల్కి అయితే వెళ్ళబోతున్నాను. చూద్దాం, చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి, అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. కళ్ళు మార్నింగ్ ఇక్కడ బాబాయ్ చూడండి, మార్నింగ్ కళ్ళు అమ్మేస్తున్నాడు. బస్ ఇప్పుడే వచ్చిందనమాట, ఎక్కాను. దిండిగల్ జంక్షన్ నుంచి కొడైకెనాల్కి 93 కిలోమీటర్స్ ఉంది. కాకపోతే ఇక్కడ టికెట్ అని తీసుకున్నాడో తెలుసా? 85 రూపీస్. అది ఫుల్ ఘాట్ రోడ్డు, చాలా తక్కువ కదా. మన బస్ స్టార్ట్ అయిపోయింది కొడైకెనాల్కి. ఫుల్ ఎక్సైట్మెంట్, ఫుల్ ఘాట్ రోడ్స్. అలాగే మబ్బు కూడా చూడండి, బాగా మబ్బులు పట్టేస్తుంది. చూద్దాం, వెళ్ళేదారిలో వర్షం ఏమైనా పడుద్దేమో. అది దా సర్ప్రైజ్. మన ఆల్ ఇండియా ట్రిప్లో బస్ బ్లాక్ కూడా ఫస్ట్ ఇదే, కొడైకెనాల్కే. ఘాట్ రోడ్ బాగుంటుందని ఇదే సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ చూడండి, హిల్ మేఘాలని కవర్ చేసేసింది చూడండి. చాలా బాగుంది కదా చూడడానికి. మన బస్ రెస్ట్ స్టాప్ నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇంకొక జస్ట్ 10 కిలోమీటర్స్లోనే హిల్ ఎక్కడం స్టార్ట్ చేస్తుంది. నేనైతే 10 కిలోమీటర్స్ వరకు వెయిటింగ్. కానీ ఇక్కడ ఇంకోటి చెప్పుకోవాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పంట వేస్తున్నారు. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. అక్కడ చూడండి, ముందు పక్క కనిపిస్తుందా మీకు కెమెరాలో? మేఘాలు కొండను కవర్ చేసేసాయి. చూడండి, జస్ట్ ఇది ఇనిషియల్ వ్యూనే. చూడండి వ్యూ చూడండి. బస్ కొంచెం ముందుకు రాగానే చూడండి వ్యూ చూడండి. మళ్ళీ ఇక్కడ నేచర్ ఎక్కడా గ్యాప్ ఇవ్వట్లే అసలు. వావ్ అసలు అద్దరిపోయింది. డైరెక్ట్గా బస్సులో నుంచి చూస్తుంటే కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, కళ్ళు చెదిరిపోయేలా ఉంది. బస్ కూడా లొకేషన్స్ చూసుకో అన్నట్టు చాలా నెమ్మదిగా వెళ్తుంది. ఘాట్ రోడ్ కదా, నెమ్మదిగానే వెళ్ళాలి. నేను బస్సులో కొంతమందిని గమనించాను, పడుకొని నిద్రపోతున్నారు. కొడైకెనాల్ వచ్చినప్పుడు అక్కడ ప్లేసెస్ ఉన్నాయి కదా, చూసుకుందాంలే అన్నట్టు. పాపం ఈ వ్యూ అంతా మిస్ అయ్యారు. ఇక్కడ చూడండి, దట్టమైన అడవిలో బస్సు వెళ్తుంటే ఆ గాలి, చల్లటి గాలి నా మొహానికి తగులుతుంది. అలాగే ఇంత ఫ్రెష్ ఎయిర్ నేను పీల్చుకుంటున్నా. ఎందుకో చెప్పనా, ఢిల్లీలో ఫ్రెష్ ఎయిర్ని 15 నిమిషాలకి 300 ఇచ్చి కొనుక్కుంటున్నారంట. ఇప్పుడు నేను పీల్చే గాలి ఫ్యూచర్లో కొన్ని కోట్లు ఉండొచ్చు. సిటీస్లో కూడా మొత్తం పొల్యూషన్ అయిపోయింది కదా. ఇలా దొరికినప్పుడే ఫ్రీ అండ్ ఫ్రెష్ ఎయిర్ హ్యాపీగా పీల్చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ చెట్లు ఎంత పొడుగు పెరిగాయో. కొంచెం లోయలాగా ఉంది ఇక్కడ, అక్కడి నుంచి పెరుగున్నాయి. మనం నార్మల్గా తిరుమలలో చూస్తాం కదా, నడిచి వెళ్తుంటే కింద ఎక్కడి నుంచో వచ్చి ఉంటాయి, ఇంకా మన పైకి వెళ్ళిపోయి ఉంటాయి చెట్లు. అబ్బా, ఇక్కడ పనసకాయలు. అబ్బా అసలు వ్యూ ఏమన్నా ఉందా? ఈ కొండలు, ఈ వ్యూ ఒక ఎత్తు అయితే, పైన మబ్బులు చూడండి. ఆ మబ్బులు ఈ వ్యూ అందాన్ని ఇంకా పెంచేసింది. అలాగే నా ఆనందాన్ని కూడా పెంచేసింది. అబ్బా, ఇక్కడే బస్సు ఆగిపోతే బాగుండు అన్నట్టుంది. అయ్యో, మిస్ అయిపోయింది. వచ్చేసాం ఆల్మోస్ట్ కొడైకెనాల్ దగ్గరికి. ఇంకెంత ఒక 10 కిలోమీటర్స్ ఉంటుందేమో. బ్యూటిఫుల్ వ్యూ, మధ్యలో ఒక ఇల్లు ఉంది అక్కడ. ఆహాహా, రోడ్డు కూడా సూపర్గా ఉంది. వావ్, నాకైతే ఫుల్ పైసా వసూలు ఈ 85 రూపీస్. ఆహాహా, బ్యూటీ ఆఫ్ కొడైకెనాల్ వ్యాలీస్. అబ్బా, మబ్బులు చూడండి, ఆ వ్యూ చూడండి. ఓహో, ఇక్కడ పొగమంచు కూడా, కింద పంట, పొగమంచు. హ్యాపీ హార్మోన్స్ ఆర్ రిలీజింగ్. నిజంగా మైండ్ బ్లోయింగ్. వావ్, ఇక్కడ చూడండి,
అయ్యా అసలు ఈ వ్యూ నేను చూడలా. ఆగండి, ఈ వ్యూ మొత్తం వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడుకుందాం. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది. ఒక్కొక్కరు దిగుతున్నారు, ఎందుకంటే వాళ్ళ హోటల్స్ ఇక్కడ ఎక్కడో బుక్ చేసుకొని ఉంటారు కదా, అక్కడ చూసుకొని దిగేస్తున్నారు. జస్ట్ ఇంకా 2-3 minutesలో మనం కూడా దిగేస్తాము. వచ్చేసింది ఇంకా కొడైకెనాల్, ఇంకో 1 kilometer. వా ఇది చూడండి ఇక్కడ. హోటల్ ఇది. హలో సంచారీస్, మనం ఇప్పుడు వచ్చేసాం కొడైకెనాల్ కి. రూమ్కి వెళ్ళిపోదాం, రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ బస్ జర్నీ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.